ఇదేంది ఇదేందా ఇదే ఇది నేను చూడలే. బ్రో బ్రో చెప్పానా ఈ క్లయింట్ ఏమో డ్రీమ్ ఎఫెక్ట్ అడిగిండు, మోషన్ బ్లర్ అడుగుతుండు. కాకపోతే ఇవన్నీ డ్రైవెన్స్లో వేయొచ్చు మనం. చేసుకోవచ్చు, మన డైవెన్సీలో కూడా వచ్చేస్తుంది. ఇట్లా చూపిస్తే ఇప్పుడు నీకు కావాల్సింది ఈ క్లిప్ కదా, ఇది టైం లైన్ లోకి వేసుకో. ఇందులో 2 టైప్స్ ఉంటాయన్న. బ్యాక్గ్రౌండ్ కాడికి డ్రీమీ ఎఫెక్ట్ చేయొచ్చు, విత్ పర్సన్ తోటి డ్రీమీ ఎఫెక్ట్ చేయొచ్చు. మనకు అదంతా అవసరం లేదు కాబట్టి జస్ట్ పర్సన్ తోటి డ్రీమీ ఎఫెక్ట్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మోషన్ ట్రయల్స్ అని ఉంటుంది. మోషన్ ట్రయల్స్ ఉందా, జస్ట్ దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకో క్లిప్ మీద, కొంచెం లైట్గా వస్తుంది. నీకు ఇంకా ఎఫెక్టివ్గా కావాలి అనిపిస్తే అప్పుడు ఇక్కడ ఇన్స్పెక్టర్లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకో ఎఫెక్ట్స్లో. ఒకసారి చూద్దాం దాన్ని. వచ్చిందా డ్రీమ్ ఎఫెక్ట్? ఓకే, ఇది నాకు తెలుసు. వేరే ఏమైనా ఉంటే కొత్తది చెప్పు. ఇంకోటి ఎట్లా అంటే విత్ బ్యాక్గ్రౌండ్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే 2 క్లిప్స్ వేసుకుంటావు. ఇట్లా ఈ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, ఒకటి ఫ్యూజన్ పేజ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాం. షిఫ్ట్ స్పేస్ నొక్కితే మనకు టూల్స్ వస్తాయి. మొత్తం డైరెక్ట్ మ్యాజిక్ మాస్క్ యాడ్ చేసుకుంటాం కదా, యాడ్ చేసుకొని ఫ్రేమ్స్ 0 పెట్టుకొని సబ్జెక్ట్ని క్లిక్ చేస్తాం. సెలెక్ట్ అయిందా సబ్జెక్ట్? నీకు ఇంకా అడ్జస్ట్ ప్రాపర్గా లేవు కాబట్టి బెటర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. చేసుకొని ట్రాక్ ఫార్వర్డ్ కొట్టేస్తాం. బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయిందిగా. ఇప్పుడు మళ్ళీ టైం లైన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకో అయిందా లేదా. అయింది కదా. అయితే సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా మోషన్ ట్రయల్స్, సేమ్ ఎఫెక్ట్. సెకండ్ క్లిప్కి వేసుకొని సేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకో. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కాడికి నీకు ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఇంతేనా? ఇంతేనా? నాకు తెలుసు, నీకు తెలుసు, టెస్ట్ చేస్తున్నా అంతే.